చిలకలూరుపేటలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ విషయంలో చిలకలూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బరాయుడు గారు ప్రవర్తించిన తీరు, అదేవిధంగా ఎంపీటీసీ విషయంలో కంతేరు ఎంపీటీసీ విషయంలో అక్కడ పోలీసు వారు అర్ధరాత్రి ఆ దళిత మహిళల్ని అరెస్ట్ తీసుకుపోయిన తీరు, ఇది రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యావత్ మహిళా లోహం ఖండిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే మహిళల పట్ల ఈరోజు మోడీ గారు కావచ్చు, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మహిళకి ప్రత్యేకమైన గౌరవం, సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాం. ఎవరు ఏం చేశారని, వీళ్ళు ఎవరిని సంతోషపెట్టాలని అని చెప్పాలంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని మరి ప్రవర్తిస్తున్నారో ఈ పోలీసు యొక్క తీరు చాలా దారుణంగా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పిఏని అరెస్ట్ చేస్తుంటే ఆమె కనీస బాధ్యత, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారా అని చెప్పచ్చు. ఇదో పలానా కేసు పెట్టారు, ఈ పలానా కేసు వల్ల ఆయన అరెస్ట్ చేస్తారని తీసుకుపోవచ్చు. ప్రోగ్రాంలో ఉన్నారు, పిఏ గారిని అరెస్ట్ చేస్తుంటే మళ్ళీ సాయంకాలం వస్తారు, తీసుకెళ్ళచ్చు. అక్కడే దౌర్జన్యంగా నడి రోడ్లో ఆపి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనేమి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు, ఆయనేమి మర్డర్ చేయలేదు, తప్పించుకొని పోవాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న గొడవకి కేసు పెడితే దానికి మీరు నోటీస్ ఇవ్వచ్చు, లేకుంటే తర్వాత తీసుకుపోవచ్చు. ఎంపీటీసీ విషయంలో కూడా చిన్న గొడవకి అసలు మహిళల్ని రాత్రిలో అరెస్ట్ చేయకూడదు. రాత్రిపూట మహిళలు తీసుకుపోయే సంస్కారం ఎవరు నేర్పించారు మీకు? అలాంటిది తెల్లవారుజామున వచ్చి తీసుకుపోవాలంటే ఎందుకన్నా దుర్మార్గమే లేదు. ఉదయం తీసుకెళ్తారు. ఆమె కూడా ఏమన్నా మర్డర్ చేసిందా, టెర్రరిస్టా? ఏమి కాదు కదా. పొద్దున్న లేసినా తీసుకుపోతే ఎవరేమంటున్నారు? మరి అర్ధరాత్రి తీసుకోవడం, ఇది ఈ చర్యల్ని పూర్తిగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 11 నెలలు అవుతామంటే పాలన గాడికి వదిలేశారు, సంక్షేమాన్ని గాడికి వదిలేశారు, అభివృద్ధిని గాడికి వదిలేశారు. ఈరోజు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏమయ్యాయి? ఒక పెన్షన్ తప్ప ఇంకొక కార్యక్రమం జరపలేదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ కూడా ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారో వాటిని నెరవేర్చకుండా, వాటిని ప్రజలకు అందించకుండా, ప్రజలు వాటి మీద ఆలోచన చేస్తారేమని ఇలాంటి గొడవలు సృష్టించడం, డైవర్షన్ పాలిటిక్స్, ఇలాంటి వ్యవహారాలు చేయడం, ప్రజల యొక్క దృష్టిని ఆ వైపు మళ్లించడం, ఈ కథ జరుగుతుంది తప్ప ఇంకోటి జరగట్లేదు. కక్ష సాధింపు చర్యలే జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం చెప్తారు. ఏదన్నా దానికి కౌంటర్గా స్పందిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎందుకు తప్పని చేసిన వాడిని ఏమనరు, దానికి స్పందన తెలిసిన వాడిని కేసులు పెడతారు. మేము అటు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని తోలునాడితే చింతకాల అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కూడా క్షమించి వదిలేశారు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎల్లకాలం పెట్టేమని అనుకుంటున్నారేమో, మరి చూసైనా నేర్చుకుంటాం. స్పందనకి ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. ఎల్లకాలం మీరే ప్రభుత్వంలో ఉండరు. పోలీసు వారు కూడా గమనించాలి. ఎవరైతే అన్యాయం చేస్తారో ఆ పోలీసు వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు. మీరు న్యాయబద్ధంగా, మీకు పోలీస్ ట్రస్ట్ ఇచ్చింది, ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని అరికట్టండి, పాలన సాగించండి, లా అండ్ ఆర్డర్ని మీరు అమలు చేయండి. ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుతుంటే మీరు అడ్డుపడండి, మేము కాదను. ఇష్టానుసారం మీ నాయకుల మెప్పు కొరకు మీరు చేసే కార్యక్రమాలు రేపొద్దున మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది చూస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వస్తుంది. మీరే అధికారంలో ఉండరు, అది గమనించాలి. అది గమనించి లేకుంటే రేపొద్దున ఖచ్చితంగా మేము కూడా చేతగా కాదు, సావజచ్చి కాదు, ఖచ్చితంగా మేము తిరుగుబాటు మొదలవుతుంది. మీరు మహిళల పట్ల ముఖ్యంగా
ఇదే పంతాన్ని మీరు అవలంబిస్తే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మహిళలతో కలిసి మీ యొక్క మెడలు వంచడానికి సిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కావచ్చు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వీళ్ళకి అండగా ఉంటాం. ఏదైతే బేసల్స్గా మరి ఏదైతే ఈ సిఐ గారు ఈ పోలీసు వారు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయనైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారో మహిళలంటే గౌరవము ఏదేదో మాట్లాడారు. ఈరోజు నోరు మెదపట్లేదు ఆయన. నాకు అధికారం వచ్చింది, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, నాకు ఇది చాలు, నాకు అనుభవించాలని అనుకున్నాడు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే దుర్మార్గాల్ని ఏ ఒక్కటి కూడా నోరు మెదిపి మాట్లాడట్లేదు ఆయన బయట రావాలి. ఆయన బట్టిన ప్రగల్భాలన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ ఏడానుకున్నాడైనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ మహిళలకి మరి ఆ రోజు మహిళలకు అన్యాయం జరిగిందని మోడీ గారు మహిళలపైనే సింధూర్ పైన ఒక కార్యక్రమం చేస్తుంటే ఈరోజు మోడీ గారు అందరూ కూడా మహిళా లోకం బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఈ మహిళల పైన మీరు చేసే అరాచకం ఈ రాష్ట్రంలో మంచిది కాదు. ఇక్కడైనా మానుకోవాలి. మహిళల పట్ల సభ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశమంతా యుద్ధంలో, చంద్రబాబు రాజకీయ కక్షల్లో. అవమానాన్ని మౌనంగా సహించం, పోరాడుతాం. మహిళలపై అరాచకాలు, రాష్ట్రానికి అరిష్టాలు. మహిళలపై దాడి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. మహిళలపై కాకీల దౌర్జన్యం నశించాలి, నశించాలి. మహిళలపై కాకీల దౌర్జన్యం, మహిళలపై కాకీల దౌర్జన్యం. కక్ష సాధింపు చర్యలు వద్దు, అభివృద్ధి సంక్షేమమే ముద్దు. కక్ష సాధింపు చర్యలు వద్దు, కక్ష సాధింపు చర్యలు వద్దు. దుర్యోధన దుశ్శాసన పాలన నశించాలి, నశించాలి. నశించాలి, నశించాలి. కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలి. కూటమి ప్రభుత్వ అరాచకాలు, కూటమి ప్రభుత్వ అరాచకాలు, కూటమి ప్రభుత్వ అరాచకాలు. మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు, మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు, మహిళలపై కూటమి ప్రభుత్వ అరాచకాలు.